హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామలని. ఇవాళ రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేస్తాం. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒకసారి తీసేసుకొని పీల్ చేసేసి తురిమి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి స్పైసీ కోసం అయితే దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని దంచేసి కచ్చపచ్చగా దంచేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని తీసేసుకొని ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదో ఒక రెండిట్లో ఆప్షనల్గా అయితే తీసుకుంటే అది నానపెట్టుకుంటే అది వేసేసుకొని ఒక గుప్పెడు నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులే ఇక్కడ టేస్ట్ని ఇచ్చేది, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ స్పైసీ కోసం మనం పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ దంచుకున్నాం కదా, అది వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బియ్యం పిండి మనకి బియ్యం పిండి ఎంతైతే క్వాంటిటీ తెలియదు కానీ ఇక్కడ సొరకాయ తీసుకునే దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. వాటర్ లేకుండా సొరకాయలో ఉన్న వాటర్తోనే మొత్తం ఇలా చపాతి ముద్దలా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ముందుగానే కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఫైనల్గా మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని మొత్తం చుట్టేసుకున్నాక టేస్ట్ తగ్గ సాల్ట్ చూసేసుకొని మనం రౌండ్గా పెన్నె మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ వేయడం మర్చిపోయాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దీన్ని నేను చూపించిన విధంగా డాట్స్ పెట్టేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ షాలో ఫ్రై కావాలనుకుంటే బాయిల్లో మనం కడాయిలో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అవి తప్పాల చక్కర్లాగా అయితే ఇలా సర్వపిండి అయితే ఇలా పెన్నం మీదనే కాల్చుకొని చేసుకుంటారు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీ అయితే ఇందులోనే ఇంకొకటి అయితే నెక్స్ట్ వచ్చి మిగిలిన పిండిని కొంచెంగా పచ్చి ఆనియన్స్ ఇలా నేను చూపించిన విధంగా కోసగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం లూజ్గా అయిందంటే మళ్ళీ కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకొని సేమ్ ఇందాక ఒత్తుకున్న దాంట్లో ఒత్తుకుంటే ఆనియన్తోనైతే ఇంకొక టేస్ట్ అండి. ఆనియన్ లేకుండా ఒక టేస్ట్, ఆనియన్ లేకుండా ఇంకొక టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నుంచి తప్పకుండా ట్రై చేయండి. మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ ఫుడ్ అబ్బాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.